హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం లాస్ట్ క్లాసెస్కి కంటిన్యూషన్గా ఫస్ట్ చాప్టర్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం 1.5 ఎక్సర్సైజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం థర్డ్ ప్రాబ్లం అండ్ అలాగే వీలైతే ఫోర్త్ ప్రాబ్లం, లేదంటే నెక్స్ట్ కంటిన్యూ వీడియోస్లో 3, 4, 5, 9, 8 వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఎక్స్ వై అనేవి మనం వీటిని ఎవాల్యూట్ చేసుకోవాలి. అంటే మనకి కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్స్ వై వేలో ఎవాల్యూట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ వై కూడా మనకి ఏంటంటే సమ్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే వీటిని పాసిబుల్ అయ్యేంత వరకు మనం log3 లేదా log5 ఈ వేలో దాన్ని సపరేట్ చేసుకొని అది అక్కడ ఎక్స్ వైల కింద మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రైట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందండి? అంటే ఇప్పుడు log15 మనం మల్టిప్లై చేసో డివిజన్ చేసో లేదంటే ప్లస్ చేసో మైనస్ చేసో ఏదో ఒక విధంగా log3 log5కి తీసుకురావాలి. అప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే log3 బేస్ 2 కానీ వచ్చినట్లయితే దాని ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాము, log5 బేస్ 2 వచ్చినట్లయితే దాని ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దామని థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ ఎక్స్ వై వాల్యూస్ అనేది నేను నోట్ చేశాను ఇక్కడ. సో దాన్ని ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇదండి. సో ఇది మనకి 15 కదండి. 15 ఇన్ కేస్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే మనం 15ని ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. 15ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 5 జా 15, అంటే 3 5 జా 15 అనమాట. అంటే దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు? log3 బేస్ 2 ఇంటూ 5, సారీ log3 ఇంటూ 5 బేస్ 2, 3 5 జా 15 కదా. సో ఇది మనకి ఎలా ఉందండి? ఇప్పుడు లాగ్లో మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా, log m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు log m ప్లస్ log n. సో ఆ ఫార్ములాలో రైట్ చేసుకుందాం. ఇది ఎలా ఉంది? m ఇంటూ n, ఇది m ఇది n. అలా అయినట్లయితే log3 బేస్ 2 ప్లస్ log5 బేస్ 2 మనకి ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం జరిగింది కదండి. x అంటే log3 బేస్ 2, y అంటే log5 బేస్ 2. అంటే ఇప్పుడు వీటి ప్లేస్లో వాటిని రీప్లేస్ చేసినట్లయితే x ప్లస్ y అంటే log 15 బేస్ 2 యొక్క వాల్యూ ఎంత అండి మనకి? x ప్లస్ y అనమాట. సో ఈ విధంగా వాటిని సింప్లిఫికేషన్ రైట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్గా అడిగేవండి. log 7.5 బేస్ 2 ఇక్కడ మీకు డెసిమల్ నెంబర్ రావడం జరిగింది. సో డెసిమల్ నెంబర్ వచ్చింది అంటే ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే డెసిమల్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్తో మనం డివిజన్ చేసుకుందాం. అంటే ఎలాగో మీకు ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ చేస్తాను. అంటే ఇప్పుడు log 75/10 రైట్ చేసుకున్నాను బేస్ 2. అంటే డెసిమల్ తర్వాత నాకు 1 నెంబరే ఉంది, అంటే 10తో డివిజన్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఆఫ్టర్ డెసిమల్ 2 నెంబర్స్ కానీ వచ్చినట్లయితే అప్పుడు మనం 100తో డివిజన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్టర్ డెసిమల్ 3 నెంబర్స్ వస్తే 1000తో. ఇది మనకి సింపుల్ అనమాట. ఇది ఎలా ఉంది మనకి ఇప్పుడు a/bలా ఉంది. సో ఐ మీన్ m/n ఈ రెండు కూడా ఇప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదండి 5 టేబుల్లో. 5 2 జా 10, నెక్స్ట్ 5 1 జా 5, 2 ఉంటుంది 25, 5 5 జా 25. ఓకేనండి. సో ఇప్పుడు ఈ రెండు ఎలా వచ్చిందంటే ఫైనల్గా log 15/2 బేస్ 2 ఇది మనకి m/n ఫార్ములాలో ఉందన్నమాట. అంటే దీన్ని ఎలా రైట్ చేస్తాం? log m/n ఈజ్ ఈక్వల్ టు log m మైనస్ log n. ఇక్కడ ఫార్ములాస్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇవి రావాలి, ఇవి వస్తేనే మనకి అది చూడగానే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేయడం అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఎలా రైట్ చేసుకుంటాం? ఇది log m అంటే 15 బేస్ 2 మైనస్ n అంటే log 2 బేస్ 2. సో ఇక్కడ చూడండి ఇది మళ్ళీ 15 సేమ్ యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా, ఆ విధంగా చేసుకుంటే log 3 ఇంటూ 5 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2 రెండు ఈక్వల్ కాబట్టి దీని వాల్యూ 1 కింద రైట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఫార్ములా చూడండి, log m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు log m ప్లస్ log n. సో ఇలా మీకు సైడ్ ఫార్ములాస్ రైట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, సో మనకి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు అంటే వీళ్ళకి వచ్చే చేస్తారు ప్రాబ్లం అన్న వేలో ఉంటుందన్నమాట. అందుకు ప్రాబ్లం పక్కన ఫార్ములా మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో log 3
బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2 మైనస్ 1 అంటే ఇది x అవుతుంది, ఇది y. x ప్లస్ y మైనస్ 1 log 7.5 బేస్ 2 యొక్క వాల్యూ ఎంత అండి మీకు ఇది ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ log 60 బేస్ 2. సో log 60 ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద రైట్ చేసుకుందామండి మనం. సో log 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రైట్ ఇచ్చినట్టే 2 టేబుల్లో చేసుకున్నాం ఒకటే మన ఇష్టమే, లేదు అనుకుంటే 15 4 టేబుల్లో చేసుకున్నట్లయితే 15 వస్తుంది కదండి. సో 4 15 అంటే దీని మళ్ళీ 3 5 వస్తుంది అంటే 2 2 సో ఇలా చేసుకున్న మన ఇష్టమే, లేదు 2 టేబుల్లో చేసుకున్న మీ ఇష్టమే. ఎలా అయినా కూడా దీన్ని సపరేట్ చేసుకుంటూ రైట్ చేసుకోవాలి ఫస్ట్. సో log 16 ఏం చేద్దామంటే మనం 10 into 6 కింద రైట్ చేసుకుందాం ఫస్ట్ సింపుల్గా. సో 10 into 6. సో మళ్ళీ అగైన్ 10 ఎలా రైట్ చేసుకోవచ్చండి, 5 into 2 అండ్ 6ని 3 into 2 బేస్ 2. ఓకేనా. సో ఇప్పుడు ఇది అంతా కూడా మనకి మల్టిప్లికేషన్లో ఉంది. మల్టిప్లికేషన్లో ఉండేటప్పుడు ఏంటి అంటే మనం లాగ్లో యూజ్ చేసే ఫార్ములా ఇది. యాక్చువల్గా నేను రిపీట్ చేయట్లేదు, బట్ మీరు మాత్రం కంపల్సరీగా ఫార్ములా అనేది మెన్షన్ చేసి రైట్ చేయాలి. మరి అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకి ఇది log m బేస్ 2 ప్లస్ log n బేస్ 2 ప్లస్ log m బేస్ 2 log n బేస్ 2. ఇక్కడ చూడండి. సో ఇది log 5 బేస్ 2 అంటే ఇక్కడ ఎంత మనకి వాల్యూ y. నెక్స్ట్ log 2 బేస్ 2 అంటే వాల్యూ 1. log 3 బేస్ 2 అంటే ఎంత అంటే ఇక్కడ x, ఇది 1 అంటే x ప్లస్ y 1 ప్లస్ 1 2 అంటే ఫైనల్గా therefore log 60 బేస్ 2 వాల్యూ ఎంత అండి మనకి x ప్లస్ y 2 ప్లస్ 2. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ log 6750 బేస్ 2. దీన్ని కంపల్సరీగా మనం చేయాల్సిందేనండి, ఎందుకంటే చాలా పెద్ద వాల్యూ కదా ఇది. సో చేద్దాం. ఫస్ట్ 5 టేబుల్లో చేసుకుంటూ పోదాం. మనకు ఓన్లీ 5 3 మాత్రమే కావాలి కాబట్టి 5 3 వచ్చేటట్టుగా చూసుకుందాం. సో 5 1 5, 17 5 3 15, 2 5 5 25. అగైన్ 5 టేబుల్, 5 2 10, 35 5 7 అగైన్ 2 5, 5 5 25, 5 4 20. సో ఇప్పుడు 3 టేబుల్లో చేద్దామండి. 3 1 3, 2 24, 3 8 24. నెక్స్ట్ 3 టేబుల్లో 3 6 18, నెక్స్ట్ 3 2. సో ఇలా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఎలా రైట్ చేసుకుందామంటే సేమ్ యాజ్ యూజువల్గా log 6750ని 1 2 3 టైమ్స్ వచ్చింది కదండి ఇది. సో log 5 power 3 మల్టిపుల్ 1 2 3 log 3 power 3 మల్టిపుల్ సారీ డైరెక్ట్ ఫార్ములా వేసేసుకుంటున్నాను నేను. log 5 power 3 ఇంటూ 3 power 3 ఇంటూ 2 బేస్ 2. ఓకే. ఇది మనకి m ఇంటూ n ఇంటూ ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే log m ప్లస్ log n ప్లస్ సో అదే ఫార్ములా బేస్ 2 రాయడం మర్చిపోయాను, బేస్ 2. సో ఇక్కడ చూడండి మనకి log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a అనే ఒక ఫార్ములా మనకు ఉంది కదండి. సో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుందాం. అంటే 3 ఇంటూ log 5 బేస్ 2 ప్లస్ 3 ఇంటూ log 3 బేస్ 2 ప్లస్ log 2 బేస్ 2 అంటే 1 వాల్యూ. 3 ఇంటూ 5 2 అంటే ఎంత అండి మనకి ఇక్కడ y అనమాట. 3 ఇంటూ y ప్లస్ log 3 బేస్ 2 అంటే x, 3 ఇంటూ x ప్లస్ 1 అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత అండి 3x ప్లస్ 3y ప్లస్
1. సో ఇది మనకి లాగ్ 6750 బేస్ 2 యొక్క వాల్యూ. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటానండి. ఈ థర్డ్ ప్రాబ్లంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెరీ ఈజీ అండి ఇవన్నీ కూడా. బట్ ఏంటంటే జస్ట్ సింపుల్గా మీకు అప్పుడు ఏదైతే లాగరిథమిక్ ఫార్ములాస్ చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ వచ్చినట్లయితే మాత్రం వెరీ 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 ఈజీ అండి ఇవి. సో ఓన్లీ డిపెండింగ్ ఆన్ ఫార్ములాస్ అంతే. ఫార్ములాస్ వస్తే సింపుల్గా మీరు రైట్ చేసుకోవడం అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం.